నమ్మదగిన దేవునికి నమ్మకమైన పిల్లలు కావాలి. పిల్లలో నమ్మకంగా ఉన్నావా? మన దేవుడు నమ్మదగిన వాడు అన్నది నీకెంత తెలుసో, మనం నమ్మకంగా ఉంటేనే ఆయన కృప తోడుండిద్దన్న విషయం కూడా తెలుసుకో. ఆయన నమ్మకంగా ఉన్నాడు, మనం నమ్మకంగా ఉన్నాము. ఆయనకు లోబడే వారిని ఎక్కడ చేడిచిపెట్టలేదు. ఆయనకు లోబడి ఆయన రాజ్యం కొరకు బ్రతికేవారు ఎక్కడ నశించిపోలేదు. ఎక్కడ కూడా వారు సిగ్గుపడలేదు. అవమానాల్లో, అపజయాల్లో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో కూడా ప్రభు వారికి సహాయకుడే ఉండి వారిని నిలబెట్టాడు. వారికి ఆనందాన్ని ఇచ్చాడు. తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు పిల్లలు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడ 11 చూద్దాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారి మీద ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారి మీద ఆయనతో కూడా ఏలుదుము. ఆయన్ని ఎరగమంటే మనలను ఆయన ఎరగనను, మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయనేరడు. చూశారా? మనం నమ్మకంగా ఉంటే ఆయన నమ్మకంగా ఉంటాడు. అందుకే ఏం రాయబడింది? యెహోవా నీకు భయపడు వారెడల నీ కృప నిరంతరం ఉండును, సద్భవం గలవారెడల సద్భవంగా ఉందువు, భయభక్తులు గలవారికి నీ కాపుదల ఉంచుదువు, మూర్ఖులకు విరోధంగా ఉందువు, గర్విష్ఠులకు విరోధంగా ఉందువు అని ఉంది. ఎంత గొప్ప మాట పిల్లలు కదా. తనకు లోబడే పిల్లల పట్ల ప్రేమ కృప చూపువాడు, తనకు లోబడకుండా తిరగబడి మూర్ఖంగా ఉన్నవారి ఎడల వికటంగా ఉన్నాడంట, విరోధిగా ఉన్నాడంట. కనుక సద్భవం గల వారిని రక్షించుటకు ఆయన ప్రేమ చూపుతున్నాడు. సద్భక్తితో ఉన్నవారిని విడిపించుటకు ఆయన కృప వాళ్ళకు తోడుగా ఉంచుతున్నాడు. ఎవరైతే ఆయన మాట లెక్క లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళ నాశనం అవ్వటానికి ఆయనే వాళ్ళకి విరోధి అయి ఉన్నాడు. పిల్లలు కనుక తనకు లోబడి తన రాజ్యం కొరకు బ్రతికే పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇప్పటికి విడిచిపెట్టడు, ఎప్పటికి విడిచిపెట్టడు. తన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు పాపంలో పడేటప్పుడు, తన కొరకు తన రాజ్యం కొరకు బ్రతకాలనే సిద్ధపాటు లేకుండా లోకస్తుల వలె పాపంలో జారిపోయినప్పుడు మన నాశనానికి మనమే ఉత్తరవాదులము. కనుక పిల్లలు వాక్యం కాడ నిలబడు, తండ్రి కొరకు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడు.